ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంబంధించి ఈసీ ఆఫీస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం ఉదయం 6 గంటలకే అధికారులకు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కొన్ని ప్లేసెస్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే పోలింగ్ కేంద్రాలకి వచ్చినటువంటి ఓటర్లు వాటికి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ మాత్రం కొంత మొరాయించాయి. బోరబండ కావచ్చు, ఎల్లారెడ్డి కూడా కావచ్చు, కొన్ని ప్లేసెస్లో కొన్ని ఈవీఎం మిషన్స్ మొరాయించినప్పుడు కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడం, వెంటనే టెక్నీషియన్స్ పిలిచి మళ్ళీ వాటిని యథావిధిగా పనిచేసి విధిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు సమాయత్తం చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే దాదాపు 9.2% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. దాదాపు 4 లక్షల ఓటర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల ఓటర్లు ఉన్నారు. మరి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారనేది సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం కూడా డ్రోన్ కెమెరాలతో ఎన్నడూ లేని ఎక్కడ ఏ రాష్ట్రంలో వినియోగించినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు వినియోగిస్తున్నారు. మొత్తం 226 సెన్సిటివ్ ప్లేసెస్ని మొత్తం కూడా పూర్తిగా జల్లెలు పడుతున్నారు. అక్కడ పారామిలిటరీ బలగాలతో పూర్తిగా గస్తీ కాస్తున్నారు. మరోవైపు మొత్తం పోలింగ్ కేంద్రాలు 407 పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషన్ అధికారులు మొత్తం సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ని ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. చాలా మంది ప్రముఖులు, ఇందులో సినీ సెలబ్రిటీలు ఉన్నారు, చాలా మంది రాజకీయ నేతలు ఉన్నారు, చాలా మంది సామాన్య ప్రజలు కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కొన్ని అంశాలు, అంటే పోలింగ్ కేంద్రాల వద్దనే చాలా మంది నాయకులు తమకు ఓటు వేయాలని కూడా కొంత వారికి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మరోవైపు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు అదే రీతిలో ఫిర్యాదు చేస్తున్నారు. మరి చూడాలి సాయంత్రం వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈసీ ఆఫీస్ ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఎంత శాతం జరిగాయి అనేది మాత్రం ఈసీ కార్యాలయం నుంచి అప్డేట్ కూడా వస్తుంది. ఇప్పటివరకు అయితే దాదాపు 9.2% పోలింగ్ జరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికే చాలా మంది ఓటర్లు అంటే చలి కావడంతో కొంత నగర ప్రజలు కొంత ఆలస్యంగా లేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మధ్యాహ్నం వరకు అయితే చాలా మంది వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా తమ ఇబ్బందులు తలెత్తకుండా అటు ఎన్నికల అధికారులు మాత్రము అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎల్లారెడ్డి కూడా కావచ్చు, కొంతమంది ఈవీఎంలు ఎక్కడైతే మొరాయించో అక్కడ ఏమంటే టెక్నీషియన్స్ పిలిచి వాటిని సార్ట్అవుట్ చేసే పనిలో అటు అధికారులు కూడా సమాయత్తం కావడంతో ప్రశాంతంగా ఎన్నికలు అయితే సజావుగా కొనసాగుతాయి. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా 9.2% అయితే పోలింగ్ జరిగింది. చక్రి, అయితే సునీల్, 2009లో చూసుకున్నట్లయితే అత్యధికంగా 52% మంది ఓటు వేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా 50% మించలేదు. ఈసారి జూబ్లీహిల్స్ ఆదర్శం అయ్యే అవకాశం ఉందా? దాదాపు మనం గతంలో అనేక ఎలక్షన్స్ చూసాం, కానీ ఇది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఎలక్షన్. ఇది చాలా పార్టీలు, 3 ప్రధాన పార్టీలు కూడా ఎంతో ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ఎందుకంటే రానున్నటువంటి అటు స్థానిక సంస్థల ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా అన్ని పార్టీలు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నాయి. అటు బీఆర్ఎస్ నేతలు, చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు చాలా మంది అక్కడే జూబ్లీహిల్స్ లో తిష్ట వేశారు, చాలా ఎత్తున ప్రచారం చేశారు. కొంతమంది సెంటిమెంట్ కూడా అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి ధీమాతో అటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా స్థానికుడు, అదేవిధంగా అటు సెంటిమెంట్ కాకుండా స్థానికులకి ఓటు వేయాలి, మరోవైపు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా తమకు ఓటు వేస్తే అభివృద్ధి చెందుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడినటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతము ఇప్పుడు స్థానికుడికి గెలిపించడం పట్ల కొంత ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు కూడా మరోవైపు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్
ఇద్దరు కూడా ఒకటే బీజేపీ ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీకి ఓటేయాలంటూ కూడా మరోవైపు అటు అభ్యర్థి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద చూడాలి మరి ఈ ముగ్గురుకు సంబంధించిన విషయంలో ఎలాంటి మెజార్టీని ప్రజలు అందిస్తారు. జూబ్లీహిల్స్ గతంలో 50%, 52% గతంలో ఎన్నికలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో దానికి మించి స్థాయిలో అంటే దాదాపు 60 నుంచి 70% వరకు పోలింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే దాదాపు కేవలం 9.2% పోలింగ్ ప్రక్రియ జరిగింది. మరి ఈ సంఖ్య మరికొంత సమయం అయితే పెరిగే అవకాశం, ఎందుకంటే సాధారణంగా హైదరాబాద్ ప్రజలు మామూలుగా ఎర్లీ మార్నింగ్ లేవడానికి కొంత వెనుకబడుతారు. ఎందుకంటే వారి తర్వాత 10 తర్వాతనే వారి కార్యకలాపాలకు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఆఫీస్కి వెళ్ళేవంటి వారు ఉదయమే ఆఫీసులకి వెళ్ళేసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకు వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, కొన్ని ఆఫీసులు కూడా సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మన గవర్నమెంట్ కూడా అంటే ఈ రోజు గవర్నమెంట్ కూడా హాలిడేని కూడా ప్రకటించింది. మరి ఈ రోజు ఎలక్షన్ 50% మించి జరుగుతుందా అని అభిప్రాయం కూడా కొంత వ్యక్తం అవుతుంది. కాబట్టి చూడాలి మరి ఏ విధంగా జరుగుతుంది. గతంలో 52%, 50% మాత్రమే పోలింగ్ జరిగింది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం 50% మించి ఎలక్షన్ జరిగితే అది ఎవరికి ప్లస్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పొచ్చు. ప్రశాంతంగా ఎలక్షన్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా పోలీసులు, మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మొత్తం కనబడుతుంది. చక్రి, అయితే సునీ, పోలింగ్ బూత్కి వస్తున్న వికలాంగులు, సీనియర్ సిటిజన్స్కి గైడెన్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ పెంచడానికి ఎలక్షన్ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, కొంతమంది హెల్పర్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా మంది ఓటు హక్కును వేయించుకోవాలి, వాళ్ళు వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలింగ్ యాజమాన్యం, ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా కొంత హెల్పర్స్ ను కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ కాదు అటు ఎలక్షన్ అధికారి కర్ణన్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడా లేని, ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ డ్రోన్ కెమెరాల సహాయంతో మొత్తం కూడా పూర్తిగా గస్తీ కాస్తున్నారు. 407 పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్ కెమెరాలతో ఎక్కడైనా ఏదైనా సమస్యలు తలెత్తున్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే ఆ డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులని అలర్ట్ చేసి మొత్తం ప్రాబ్లం మొత్తం కూడా సార్ట్అవుట్ చేసే పనిలో అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొద్దిసేపు చూసాం, బోరబండలో ఈవీఎం మిషన్స్ మొరాయించి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు సమాయత్తం చేసి వెంటనే వాటిని కూడా టెక్నీషియన్ పిలిచి వాటిని సార్ట్అవుట్ చేశారు. ఇక స్టార్టింగ్ టైంలో కొంత ఈవీఎం మొరాయించి వాస్తవం వాటన్నిటి కూడా కొంత టెక్నికల్ పరంగా కొంత ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నిటి కూడా సార్ట్అవుట్ చేశారు. ఇప్పుడు మాత్రము కొంత ప్రజలు ఎక్కువగా జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. చాలా మంది ప్రజలు వినియోగించుకునేందుకు చాలా మంది వస్తున్నారు. ఉదయం అయితే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళేటువంటి వారందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి ప్రజలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రము తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే తమ పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్న పరిస్థితి ఉంటుంది. ఇందులో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి కావచ్చు, చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. చాలా మంది చిత్ర పరిశ్రమకు చెందినటువంటి చాలా మంది ఓటర్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు తెలియకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు అయితే దాదాపు 9.2% పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఇంకా ఈ శాతం అయితే పెరిగే అవకాశం ఉంది. గతంలో 50%, 52% జరిగింది. కాబట్టి అది ఈసారి ఎక్కువగా మించి పోలింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ సీనియర్.